వికారాబాద్ జిల్లా తాండూరు అకస్మాత్తుగా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు సౌకర్యాల గురించి ఆరా తీశారు. వర్షాకాలం దృష్ట్యా వచ్చే డెంగ్యూ, మలేరియా, విరోచనాలు అనేక ఆరోగ్య సమస్యల గురించి ఏ విధంగా వైద్యం అందిస్తున్నారో ఆసుపత్రిలో తిరిగి రోగులకు అడిగి తెలుసుకున్నారు. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తాండూరు నుండే కాక తెలంగాణ బార్డర్ అయినటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి కూడా తాండూరు ఆసుపత్రిపై ఉన్న నమ్మకంతో రోగులు వస్తుంటారు. ఆ నమ్మకాన్ని వంగు చేయకుండా చూడాలన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది, డాక్టర్లు తక్కువగా ఉన్నారని తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఈ విషయంపై సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రికి ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరత గురించి దృష్టికి తీసుకువెళ్లి సమస్య తీరేలా చూస్తామన్నారు. ఆసుపత్రిలో ఉన్న మెయింటెనెన్స్, పెయింటింగ్, డ్రైనేజ్, ఇతర మైనర్ రిపేర్ల 2 రోజుల్లో అయ్యేటట్టు కలెక్టర్తో చర్చిస్తానని, పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తానని అన్నారు. మనకు రేడియాలజిస్ట్ లేదు. హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు, మూర్తి గారు, డాక్టర్ రమణ గారు, గౌరవ చైర్పర్సన్ స్వప్న పరిమళ గారు, గౌరవ పెద్దలు సంపత్ గారు, దారాసింగ్ గారు, ముగ్గులు గారు, వివిధ జుబెల్లాల గారు, అబీబ్లాల గారు అందరం కూడా హాస్పిటల్ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, పేషెంట్స్కి, ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ కానీ, మోషన్స్ కానీ, ఈ రైన్ సీజన్లో కొత్త వాటర్ రావడం వల్ల రోగాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఏ విధంగా ట్రీట్మెంట్ అవుతుందో ఒకసారి చూడాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ అంతా కూడా తిరగడం జరిగింది. పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి పేషెంట్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గమే కాక కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఈ హాస్పిటల్ పైన ఒక మంచి నమ్మకంతో అక్కడి నుంచి కూడా దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే హాస్పిటల్ మనం ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇంకా ఏదైనా అవసరం ఉందా అన్నీ కూడా డాక్టర్స్తో చర్చించుకోవడం జరిగింది. కొంతమంది డాక్టర్స్ తక్కువ ఉన్నట్లు ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డాక్టర్స్ని కూడా ఫుల్ పేజ్గా ఇక్కడ చేసేటట్లు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ లోడ్నంతా కూడా భర్తీ చేస్తాను. దాంట్లో భాగంగా ఇక్కడ చాలా రోజుల నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్, కలరింగే కానీ, డ్రైనేజే కానీ, కొద్ది మైనర్ రిపేర్స్ ఇక్కడ ఉన్నాయి. అది ఎంబడే ఈ 2-3 రోజుల్లోనే అవసరం అనుకుంటే రేపు కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సరిపడే ఫండ్స్ కూడా ఎంబడే ఏర్పాటు చేస్తాను. సేమ్ టైం నాకు ఒక 15 రోజుల ముందు తాండూరు టీచర్స్ రమేష్, సుజాత అనే ఇద్దరు, రమేష్ వాళ్ళ మిస్సెస్ సుజాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ దాదాపు ఒక 75-80 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టాక కూడా నేను హాస్పిటల్కి పోయి ఆ డాక్టర్తో సందర్శిస్తే వాళ్ళు ఆ పేషెంట్ కండిషన్ 5% మాత్రమే ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాలంటే విదేశాల నుంచి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దానికి 60-70 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పిండ్రు. వాళ్ళకు ఖర్చు పెట్టుకునే స్తోమత లేక ఇంటికి తీసుకుపోవాలంటే వాళ్ళు సిద్ధమైనప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ హస్బెండ్ రమేష్ గారితో మాట్లాడి నిమ్స్కి ప్రిపేర్ చేశాను. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో
ఆడ పోయిన తర్వాత ఒక వారం రోజులలోనే రికవర్ అయ్యి మంచి రికవర్ అయ్యి ఈరోజు ఇంటికి రావడం జరిగింది. దయచేసి తాండూరు ప్రజలు కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఒక మంచి ఫ్యాకల్టీ, మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు. మీరు ఒక నమ్మకంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఇష్టంతో మీరు ఒక దేవాలయానికి వెళ్ళి మన గుడిని ఏ విధంగా అయితే పూజిస్తామో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఒక డాక్టర్స్తో ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి మూమెంట్తో మీరు ఏంటండి ఖచ్చితంగా వెళ్ళ ఒక దేవాలయం ఏ విధంగా అయితే ఉంటుందో ఒక హాస్పిటల్ని కూడా ఒక దేవాలయంలాగా అన్ని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ హాస్పిటల్ మంచి నాణ్యమైనటువంటి డాక్టర్స్ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ని ఎక్కువ ప్రిపేర్ చేయాలని చెప్పి కూడా మీకు అందరూ అప్పీల్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.